మన దేశంలో జర్నలిజం అంటే ఎంత దారుణమైన బ్రోకరిజము, జర్నలిస్టులు అంటే ఎంత దారుణమైన బ్రోకర్లో మరోసారి నిరూపించే సంఘటన విరాట్ కోహ్లీకి వ్యతిరేకంగా బయటపడ్డటువంటి భారీ కుట్ర. లిజ్లాస్, ఈ అమ్మాయి మీకు గుర్తుండే ఉండొచ్చు, జర్మన్ మోడల్ సింగర్ కూడా. అయితే విరాట్ కోహ్లీ తన ఇన్స్టా నుంచి ఇలా పైకి, మనం ఇట్లా అంటున్నప్పుడు అనుకోకుండా లైక్లు అట్లా పడుతూ ఉంటాయి కదా, అట్లా ఒకసారి అనుకోకుండా ఈ అమ్మాయి పోస్టుకు లైక్ పట్టింది. తర్వాత అనుకోకుండా పడిందని ఆ లైక్ మళ్ళీ వెనక్కి తీసుకున్నారు, అన్లైక్ చేశారు. అప్పటికే గోల పెట్టేశారు. ఆ అమ్మాయికి విరాట్ కోహ్లీకి దారుణమైనటువంటి లింక్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి కథనాలు విచ్చలవిడితనంగా ప్రదర్శించారు. ఆ ఎపిసోడ్కి సంబంధించి తాజాగా అమ్మాయి ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టిన విషయాలు. ఆ లిజ్లాజ్ అమ్మాయి ఏమంటది, అప్పుడు విరాట్ కోహ్లీ లాంటి వ్యక్తి నా పోస్ట్ను లైక్ చేశారు అనేది నేను చాలా గౌరవంగా ఫీల్ అయ్యాను, చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. బట్ అది అనుకోకుండా చేశారు, తర్వాత ఆయన అన్లైక్ చేసేశారు. కానీ ఆ ఎపిసోడ్ చుట్టూ విరాట్ కోహ్లీ మీద రాసిన కొన్ని కథనాలు, కొందరు మాట్లాడిన మాటలు నాకు చాలా బాధ కలిగించాయి. దీనికి ఇందులో మరింత బాధాకరమైన విషయం ఏంటి అంటే, కొందరు జర్నలిస్టులు నన్ను సంప్రదించి చాలా తీవ్రంగా ప్రెజర్ చేశారు. విరాట్ కోహ్లీ గురించి చెడుగా మాట్లాడమని, విరాట్ కోహ్లీ గురించి లేనిది అన్ని ఉన్నట్లు చెప్పమని, విరాట్ కోహ్లీ నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు అని చెప్పమని, మొత్తం అంతా కనుక అబద్ధాలను చెప్పమన్నారు. నాకు భారీగా డబ్బు ఆశ పెట్టారు, ప్రెజర్ చేశారు. నేను ఎందుకు చేస్తాను అలా? విరాట్ కోహ్లీ లాంటి అత్యున్నత వ్యక్తి మీద నేను ఆ విధంగా ఆయన ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తిస్తానా? డబ్బు కోసమో ప్రచారం కోసమో? నేను ఆశ్చర్యపోయాను. కొందరు జర్నలిస్టులే ఈ పని చేసేసరికి, ఈ విధంగా ప్రెజర్ చేసి డబ్బు ఆశ పెట్టి కోహ్లీ ఇమేజ్ను దెబ్బతీయాలి అని చెప్పేసరికి అని లిజ్లాస్ తాజాగా మాట్లాడినటువంటి ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు దేశంలో తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి. ఇవి చూడగానే అనిపించింది, ఛీ, దిస్ ఈస్ ద లెవెల్ ఆఫ్ జర్నలిజం వీ హ్యావ్ టు డీల్ విత్. యాక్చువల్లీ జర్నలిస్టులు, ఇది ఒక జర్నలిజం. ఇంతకుముందు ప్రతి దగ్గర బ్రోకర్లు ఉండేవాళ్ళు, ఒక్క వ్యవస్థలో ఒక పని చేయడం, అన్నిట్లోనూ బ్రోకర్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ బ్రోకర్ల జీవనోపాధి కూడా గండి కొడుతూ ప్రతి దగ్గర వీళ్ళే జర్నలిస్టులు అనబడే వాళ్ళే ప్రవేశించారు. జర్నలిజం అనేది ప్రవేశించింది. బ్రోకరిజం, బ్రోకర్లు. ఒకరి ఇమేజ్ దెబ్బతీయాలి, ఒకరి క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, ఒకరిని నాశనం చేయాలి, ఒకరిని ఏమంటారు తిమ్మిని బొమ్మి చేయాలి, బొమ్మిని తిమ్మి చేయాలి. అంతా ఈ జర్నలిస్టులే. గుళ్ళ దగ్గర, బళ్ళ దగ్గర, రాజకీయం, అధికారం, సినిమా, క్రీడలు, మొత్తం బ్రోకరిజమే. జర్నలిజం చాలా తక్కువ కనిపిస్తుంది, చాలా తక్కువ మంది కనిపిస్తుంది. నిజం చెప్పాలి అంటే ఇటువంటి దరిద్రాలని చూడలేక యాక్చువల్ ప్రొఫెషన్ వదిలిపెట్టుకుని ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చాలాసార్లు బాధపడుతూ ఉంటాను నేను కూడా. అనవసరంగా ఇటువంటి చెత్త మనుషులందరూ ఉన్న ఫీల్డ్లోకి వచ్చాము. మరి విరాట్ కోహ్లీ వేరే దేశంలోకి వెళ్ళి సెటిల్ అవుతానంటే ఏం చేస్తారు? ఇట్లా కుట్రలు కుతంత్రాలు ఎదుర్కోలేక ఏం చేస్తాడు? తనకున్న ఆప్షన్ తనకు ఉపయోగించుకుంటాడు. కానీ ఆయన ఇమేజ్ని దెబ్బతీస్తే, ఆయన నాశనం చేస్తే, ఈ జర్నలిస్ట్ అన్నప్పుడు ఎదవలేనికి ఎవరు ఉన్నారు? ఎవరెవరు లేకుండా భారీ డబ్బు ఎక్కడి నుంచి ఆశ పెడతారు? అమ్మాయి చెప్పింది లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూలో, ఆశ్చర్యపోయిందట విరాట్ కోహ్లీని ఇంత దారుణంగా బ్యాట్ చేసే ప్రయత్నాలా అని. మనుషులరా బాబు, సహ్యం వేస్తుంది రోజు రోజు.